హాయ్ నమస్తే. వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. బాబు గారి విజనరీ గురించి ఇక ఎన్ని రోజులు చెప్పుకున్నా, ఎన్ని గంటలు మాట్లాడుకున్నా అది ఒక తరగని పుస్తకం. ఎందుకంటే ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నెన్నో అనుభవాలు, ఇంకా ఎన్నెన్నో చేష్టలు ఇక ఇయన్నీ చూస్తూనే ఉన్నాం గదా! తాజాగా వాళ్ళిచ్చిన అంటే మేనిఫెస్టోలో బైబుల్, ఖురాన్ ఇక ఏదేదో చెప్పిర్రు గదా! భగవద్గీత దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఎట్టెట్ట ఎగనామాలు పెట్టిర్రో, పంగనామాలు పెడతా ఉన్నారో చూస్తూనే ఉన్నాం. ఇయన్నీ పక్కన పెడితే తాజాగా మహిళలకు ఫ్రీ బస్సు ఆంధ్ర, కర్ణాటక మహిళలకు ఫ్రీ బస్సు తెలంగాణ, కర్ణాటకలో ఇంప్లిమెంట్ అయితుంది గదా! అట్లనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చిర్రు. దానికి సంబంధించి ఇప్పటిదాకా 7 నెలల విలువైన కాలం పూర్తయింది. ఇక ఉగాదికో లేదంటే సంక్రాంతికో ఆ తర్వాతనో అమలు చేసేదానికి ఇక ఒక కొత్త ఎత్తుగడతో ముందుకొస్తా ఉన్నారనమాట. ఇందులో భాగంగా వారు చెప్పిన ఒక విజనరీ డైలాగులేంటంటే, ఆలోచనలే పెట్టుబడి. దానితోనే సంపద సృష్టించాలి. పైసా ఖర్చు పెట్టకుండా ఐడియాలు సృష్టించాలి. అందుకే 2 ఎకరాల ఆసామి నుంచి ఖర్జూర నాయుడు, అమ్మనమ్మ ఇచ్చిన 2 ఎకరాల పొలం దగ్గర నుంచి మొదలుపెడితే ఇప్పుడు కొన్ని లక్షల కోట్లకు పడగలెత్తిండు. మొన్నటికి మొన్న ఏడీఆర్ సర్వే రిపోర్ట్‌లో చూసినాం కదా! 931 కోట్ల రూపాయలతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా బాబు గారు రికార్డ్ సృష్టించారు. ఇదనమాట. ఆలోచనలే పెట్టుబడి, పైసా పెట్టుబడి లేకుండా ఇట్ట ఎదగడం అనమాట. సో, ఇవి సామాన్య ప్రజలకు అర్థమయ్యే ఆర్థిక శాస్త్రం కాదు. ఓ కౌటిల్యుడికి ఇట్లా ఓ శకుంతలాదేవికి మాత్రమే అర్థమయ్యే సబ్జెక్ట్ అనమాట. సరే ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, ఈ ఫ్రీ బస్సును ఇంప్లిమెంట్ చేసేదానికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక అధ్యయన కమిటీని వంగలపూడి అనిత మేడం హోంమంత్రి ఆధ్వర్యంలో ఒక మంత్రుల బృందం కర్ణాటకకెళ్ళి పరిశీలిస్తా ఉందంట. అది మన కులపత్రికల్లో ఎక్కడో లోపల పేజీలో రాసిరన్నట్టు. ఒకసారి మీకు అది చూపించిన తర్వాత మాట్లాడుకుందాం. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంపై అధ్యయనం. కర్ణాటకలో పర్యటించిన మంత్రుల బృందం. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే ఏ పథకం నుంచైనా స్ఫూర్తి పొందేందుకు సిద్ధమేనని ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం ప్రకటించింది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలోని బృందం కర్ణాటకలో అమలవుతున్న శక్తి పథకం ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం తీరును శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించింది. ఏపీలోనూ ఇలాంటి పథకాన్ని అమలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. బృందంలోని మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి, ఆయా శాఖల అధికారులు బెంగళూరులో బస్సు ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కేఎస్ఆర్టీసీ పరిధిలోని 4 సంస్థల అధికారులతో చర్చించారు. ఇది వార్త. అసలు ఉచిత ప్రయాణం మీద మహిళలకి ఇచ్చే ఈ పథకం మీద అధ్యయనం ఏంది? కనీసం ఆలోచన ఉండద్దా? ఇప్పుడు తెలంగాణలో మన శిష్యుడే అనుకుందాం, చంద్రబాబు గారి ప్రియ శిష్యుడు ముఖ్యమంత్రి అయ్యిండు. వితిన్ డేస్ లోపలనే డిసెంబర్ 9న ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వితిన్ రోజుల లోపలనే చాలా ఆర్భాటంగా తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇంప్లిమెంట్ చేసిరు. దాని తదనంతరం జరిగిన కార్యక్రమాలు వేరే. మగవాళ్ళు దాన్ని అబ్జెక్షన్ చేయడం, చాలామంది మహిళలు ఇబ్బంది పడడం, అంటే పెంచిన ఆ ఫ్లోటింగ్కు పెరిగిన ఫ్లోటింగ్కు తగ్గ బస్సులు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా కానీ ఇప్పటిదాకా 3,000 కోట్ల పైచిలుకు రూపాయలను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించే దిశగా అడుగులేస్తూ ఉందన్నమాట. దీన్ని మహిళా సాధికారతగా ఇక్కడి ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. సేమ్ టైం కర్ణాటకలో కూడా వాళ్ళు ఉచిత బస్సు హామీ, అంటే కర్ణాటకలో అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టడానికి ఉచిత హామీ ఒకటి బాగా పనిచేసింది. మహిళలు తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలు, అసలు కర్ణాటక అంటేనే దేవాలయాలు, శృంగేరి మఠాలు ఇవన్నీ పెద్ద ఎత్తున ఉంటాయన్నమాట. ఇక ఖాళీగా ఉండకుండా ప్రతి మహిళ బస్సు ఎక్కడం, ఏదో ఒక పుణ్యక్షేత్రం దర్శించుకోవడం, తిరిగి రావడం అనమాట. ఇది జరుగుతూ ఉంది. మరి అక్కడ ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూటమి సర్కారు బాధ్యత వహిస్తున్న మన చంద్రబాబు గారికి ఏమైంది? ఆయన 40 ఏళ్ల విజనరీకి ఇది అర్థం కాలేదా? ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, జనాలు అంటే ముఖ్యంగా తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రాకు పోతున్నారు. ఖచ్చితంగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి స్పెషల్ బస్సులు వేయడం ఆనవాయితీ. ఎందుకంటే సంక్రాంతి ఆంధ్రప్రదేశ్కు పెద్ద పండగ. దానికి తగ్గట్టు ప్యాసింజర్లను దృష్టిలో పెట్టుకొని స్పెషల్ బస్సులు ఎక్కువ ట్రిప్పులు వేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇది తెలియదా? దీనికి అధ్యయన బృందం ఎందుకు బొంగు? అసలు మనం దోసుకుంటున్న ఇసుక మాఫియా మీద కానీ, లేదంటే ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి మన కులపోళ్లకు, సామాజిక వర్గానికి, మన అయిన వాళ్లకు, అస్మదీయులకు, తస్మదీయులకు హ్యాండ్ ఓవర్ చేసిన మద్యం సిండికేట్ మీద కానీ అధ్యయనాలు ఎందుకు వేయలే? కమిటీలు ఎందుకు వేయలే? జనం ఇట్ట తాగితే వాళ్ళ బతుకులు రోడ్డున పడతాయి. మొన్న ఒక మహిళను చూసినాం కదా, మన పల్నాడులో భార్యాభర్తల మధ్య తాగుడు గురించి గొడవ వచ్చి ఆమె బండరాయితో మోది చచ్చిపోలేదని చెప్పి మళ్ళా ఊరేసి మరి హత్య చేసింది. ఇవన్నీ దేని తాలూకు సిమ్టమ్స్? మరి వీటి గురించి అధ్యయనం చేసి కదా అవన్నీ టెండర్లను పిలవాలి. ఎందుకు చేయలేదు?
అంటే ఏం లేదు, ఇది మహిళలకు అక్కరకొచ్చే పథకం. ఈ 2 రాష్ట్రాల్లోనే కాదు, ఢిల్లీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చింది. మెట్రోలో కూడా కొంతమంది సెలెక్టెడ్ పీపుల్కు, వర్కింగ్ ఉమెన్స్కు ఫ్రీ టికెట్ అని చెప్పి అనౌన్స్ చేసిండు. ఇంప్లిమెంట్ అయితేనే ఉంది జబర్దస్త్గా. అంటే ప్రజలకు అక్కరకు వచ్చే పథకాలనేమో ఇట్లా కమిటీలు వేసి కాలయాపన చేయాలి. మనకు అక్కరకు వచ్చే వాటికేమో అధ్యయనాలు, ఈ కాకరకాయ కబుర్లు ఏవి కూడా అవసరం లేదు. ఇట్లాంటివన్నిటిని కూడా వాస్తవానికి చంద్రబాబు గారి పాలన మీద అధ్యయనం చేయాలంటే ఫస్ట్ ఈ పచ్చపత్రికల కథనాలను చదవాలి, ఆ తర్వాత బాబు గారి విధానాలు ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు చూసినాం కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు 3 లక్షల కోట్ల పైచిలుకు రూపాయలను డివిడి పద్ధతుల ద్వారా ఏ చిన్న అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో డబ్బులు ఇస్తేనేమో అది సైకో పాలన, రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి మొరిగినరు. ఇప్పుడు అదే ప్రజల డబ్బును కూటమి సర్కారు ఎట్లా దోపిడీ చేస్తా ఉందో తెలిసింది కదా. దీని గురించి ఎవడు అడగొద్దు. ఈ అసలు ప్రజల నుంచి డబ్బులు నొక్కుతూ ప్రజా సంక్షేమాన్ని దూరం చేసింది విజనరీ పాలనని డప్పు కొట్టుకోవాలన్నమాట. ఇట్లాంటి వాటి మీదే కదా మనం అధ్యయనం చేయాలి. ఇవన్నీ ప్రజలకు అర్థం కానంత కాలం ఇక బాబు గారి ఆటలు సాగుతూనే ఉంటాయి. ఇంకొకటి, ఈ పథకం ఇవాళ రేపు అమలవుతుంది అనుకుందాం. ఇక రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళను టెస్టులు చేయించుకొని మీరు ఒక సర్టిఫికేట్ తీసుకొని రమ్మని చెప్తారా? ఇవన్నీ తర్వాత జరగబోయే పరిణామాలు అనమాట. ముందే ఎందుకు చెప్తున్నాం అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ట్రాన్స్జెండర్స్గా మారడం ఒక పెద్ద తతంగంగా మారింది. ఎంతోమంది మగవాళ్ళు ఆడవాళ్ళ క్యారెక్టర్లోకి మారిపోతూ ట్రాన్స్జెండర్లుగా అదేది ఆపరేషన్లు చేయించుకుంటా ఉన్నారు. తర్వాత ఇప్పుడు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ చూస్తూనే ఉన్నాం కదా, ముసుగులు బురకాలు ధరించి ప్రయాణించడం అదొక దొంగ టెక్నిక్ అనమాట. మరి అట్లా రేపు ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి ప్రయత్నాలు జరిగితే వాటిని ఎట్లా అడ్డు కట్టేస్తారు? దీనికి ముందే మందేయడానికి మేము మహిళలవని నిరూపించుకోవడానికి ఏమన్నా సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయాలన్నా అది కూడా చెప్పాలి. ఇట్లా ఇంకా తెర వెనుక చాలా ఉంటాయన్నమాట. ఇప్పటికే బాబు గారి పాలనలో ఆ డొల్లతనము, తర్వాత ఆ కన్నింగ్ చేష్టాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి దివ్యాంగులకు 6,000 7,000 ప్రకటించారు. వాళ్ళను ఏరిపారేసేందుకు ఇప్పుడు దివ్యాంగుల పింఛన్లలో కోతరంట. 8,18,000 పింఛన్దారులకు చంద్రబాబు సర్కారు అర్హత పరీక్షలు. నీకు హ్యాండిక్యాప్ అనే ఆ టెస్టు ఎంతవరకు కరెక్టు అనేది ఇప్పుడు ఇంటింటికి పోయి టెస్టులు చేసి కొంతమందిని ఏరిపారేస్తే తప్ప ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేము అనే కంక్లూజన్కి వచ్చిందనమాట. మరి రేపు ఫ్రీ బస్ అన్నప్పుడు 6.5 కోట్ల ఆంధ్రుల్లో 3.5 కోట్ల మంది మహిళలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని అనుభవించాలని వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇట్లాంటప్పుడు మరి మహిళలందరినీ కట్టడి చేయాలంటే బస్సులు పెంచాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళకు ఫ్రీగా యాక్సెస్ ఉండాలంటే కొన్ని రకాల టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ దీనికి సంబంధించి ఏం అధ్యయనం చేస్తారు? సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ బాబు గారి పాలనకు సంబంధించి ఇంతకుముందు చూసినాం కదా, పైసా పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదించాలి. ఆలోచనలే పెట్టుబడి అనమాట. పైసా లేకుండా సంపద సృష్టించాలి, అది థీమ్ అనమాట. అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్న అద్భుతాలు. సో ఇక బాబు గారిని మీరు అంచనా వేయడం, అండర్ ఎస్టిమేట్ చేయడం మానుకొని ఇక ఆయన తతంగానికి మనం ఒత్తాసు పలకడం మినహాయిస్తే ఈ 5 ఏళ్లలో మనం చేయగలిగింది కూడా ఏం లేదు. దీనికి ఫిక్స్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.